నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో ఆ అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వంగా సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు తిరుచిపై కొలువు తీరి 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, విఐ రాము, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనవడు దేవాంష్తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్దకు చేరుకోగానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకులమాతను ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి, సభేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి స్వామివారి శేషవస్త్రాన్ని అందించారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, విశ్వావసునామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రి వర్యుల వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. తమ మనవడు నారా దేవాంశ్ 11వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే 44 లక్షల రూపాయల ఖర్చును ఆన్లైన్ ద్వారా విరాళంగా అందించారు.
రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేడు ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 3వ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్టుకు వచ్చే నిధులు పకడ్బందీగా ఖర్చు చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటికి తిరిగి దేవుడికి చెందేలా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకని మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలగట్టలేదు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు విడ్డయాలు ఇచ్చాం. వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకని సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకి ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండూ ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాము. దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదేమరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను
వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇక్కడ ఉంది, అలిపేట దగ్గర ఎంట్రన్స్లోనే. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది, తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం. 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు, ఒక్క వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప. 35 సంవత్సరాలకు పైగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్న భారతదేశపు స్లీప్ స్పెషలిస్ట్ సెంచరీ మ్యాట్రస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మంగళం రోడ్డులో అత్యాధునిక ఎక్స్పీరియన్స్ స్టోర్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త స్టోర్ను సెంచరీ మ్యాట్రస్ లో వినియోగదారులు తమ నిద్రా ప్రమాణాలను ఎలా అనుభవించాలో, ఎలా ఎంచుకోవాలో పునర్వివరించాలనే లక్ష్యంతో సెంచరీ మ్యాట్రస్ రీటైల్ గమ్యస్థానంగా ఈ ప్రత్యేకమైన ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తిరుపతి నగరంలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన మ్యాట్రస్ బెడ్లు కానీ, మంచాలు కానీ, దిండ్లు కానీ, సెంచరీ అనే నేమ్ అనేది చాలా ఆంధ్ర రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా, ఇండియాలో ప్రసిద్ధిగాంచినది. ఇందాక సెంచరీ డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది. నాగసాయి ఫర్నిచర్స్ రోజు రోజు కూడా డెవలప్ కావాలని, ఇంకా అభివృద్ధి చెందాలని, తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం. ఈ నిలయంలో భక్తులు కానీ చాలామంది ఇక్కడే సెటిల్ అవుతున్నారు. ఇక్కడ సెటిలర్స్ కూడా అవుటర్స్ నుంచి కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితేనేమి, వ్యాపారాలు చేసేవాళ్ళు అయితేనేమి, వచ్చిన పనులు చేసుకునే వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా ఇక్కడ తిరుపతిలో సెటిల్ అయ్యి దాదాపు 4 లక్షల 5 లక్షల జనాభా నుంచి ఈరోజు 10 లక్షల జనాభా వరకు కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. పబ్లిక్ కూడా, తిరుపతి నగర ప్రజలకు కూడా తెలియజేసుకోవడం ఏమంటే, సెంచరీ అనే మ్యాట్రస్ బెడ్లు కంపెనీ చాలా ప్రసిద్ధిగాంచింది. దీన్ని వచ్చి చూడండి, ఈ బెడ్లు వాడి చూడండి. ఇంకొకసారి ఇండియాకా స్లీప్ స్పెషలిస్ట్ అనేసి కూడా దీనికి ఒక పేరుంది. ఆ పేరుతో ఖచ్చితంగా కూడా మన నాగసాయి ఫర్నిచర్స్ మార్ట్లో అవైలబిలిటీ ఎప్పుడూ ఉంటాయి. కావాల్సిన వాళ్లకు సరసమైన కావాల్సిన సైజులలో కూడా బెడ్లు, సింగిల్ కాట్ కానీ, డబుల్ కాట్ కానీ, స్టాండర్డ్ కాట్ కానీ, ఏ సైజు కావాలంటే మన ఫర్నిచర్ ప్రజలకు అటువంటిది ఇక్కడ లభ్యమవుతాయి. ఇది నమ్మకం కలిగిన సెంచరీ కంపెనీ. ఈ సెంచరీ కంపెనీ బెడ్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు బాగుంటుంది. అందులో కూడా ఇప్పుడు పిల్లోస్ కూడా చాలా మెడకు ఆర్తో నొప్పులు రాకుండా
మెడకు సరిపడే విధంగా పొజిషన్స్ వచ్చే విధంగా కూడా పిల్లోస్ బెడ్స్ తయారు చేస్తున్నారు. బ్యాక్ పెయిన్ రాకుండా ఇవి సెంచరీ అనేది #1 కంపెనీ అనేసి అందరికీ తెలిసిన విషయం. దీన్ని ఇక్కడ తిరుపతిలో సెంచరీ క్లబ్ వాళ్ళు డైరెక్టర్ వచ్చి ఇక్కడ సప్లై షోరూమ్ మన నాగసాయి ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాగసాయి కూడా అభివృద్ధి చెందాలని తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి చూసి మీకు అందుబాటులో ధరలు ఉంటాయి కొనుక్కోవాలనేసి కూడా తెలియజేస్తున్నాం. Century Mattress first experience center in Rayalaseema here in Tirupati with our partner. This is one of our largest stores in all of India and our third experience store in Andhra Pradesh. Century Mattress is a 40-year-old brand occupying #1 position in Andhra Pradesh in the branded mattress segment. The mattress market in all India is worth about 8,000 crores and in Andhra Pradesh is about 600 crores. And Century occupies more than a 25% market share in Andhra Pradesh. This is our third experience center in Andhra Pradesh where the entire product portfolio of the brand can be found. And our desire is to roll out in the next 1 year 10 experience centers within our AP and about 100 experience centers at an all India level. It gives me great pleasure Tirupati Srinivasulu garu. Welcome to you, Madan Mohan garu. Welcome, and of course our partner operating the Century store. So Nagasai Furniture, Nagaraj Furniture. So our old partner for 25 years and operating the biggest showroom for. థ్యాంక్స్ టుగెదర్. సో ఈ సెంచురీ మ్యాట్రస్ అనేది కొనుక్కోవడానికి చాలా ఆరోగ్యకరమైన మ్యాట్రసెస్. దీంట్లో కాపర్ జెల్ టెక్నాలజీ ఉంది. ఏ మ్యాట్రసెస్లో లేదు కాపర్ జెల్ టెక్నాలజీ. అంటే రాగి పౌడర్తో దాని ఒక ఫోమ్ షీట్ని తీసి దాంట్లో చేసి బాడీలో మనకి హీట్ కలగకుండా బెడ్స్ చాలా చల్లగా చాలా సుఖనిద్ర కల్పిస్తాయి. అది ఏ కంపెనీలో కూడా సాధ్యపడని దీంట్లో టెక్నాలజీ అనేది పొందుపరిచారు. మీరు చూడండి, ఆ అనుభూతి పొందండి. సుఖనిద్రకి హ్యాపీగా సంతోషంగా పనుకో సుఖనిద్ర ఉంటుంది. సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరగనున్న హలోమాల చలో తిరుపతి సభను వాయిదా వేస్తున్నట్లు రాయలసీమ మాలల జేఏసీ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. 23వ తేదీ ఆదివారం మాల సింహగర్జనకు నా రక్త సంబంధికులు, నా బంధువులు, నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు, నా అన్నలు చెల్లెళ్ళకి మరియు ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఈ మాలల సింహగర్జనకి వాళ్ళ ముందుండి వాళ్ళ తోడ్బలంతో మేముంటామనేసని చందాలు వేసుకున్న ప్రతి మాల సోదరుడికి నేను జయభీములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఈ కార్యక్రమం రద్దు కాబడినదని చెప్పేదానికి మేము చాలా విచారంగా చింతిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని మీకు తెలియజేసేదానికి చాలా బాధాకరంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్ని మనము అందరూ కలిసి ఇంకొక డేట్ని ఫిక్స్ చేసుకునేసి మీరందరూ కూడా ఇప్పుడు బస్సులు వెహికళ్ళు ప్రతి మండలంలో మేము తిరిగినాను. ఈ రాయలసీమలో 4-5 జిల్లాలు తిరిగితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో దళితుల ఐక్యత కోసం మన మాల సోదరులందరూ కూడా మహిళలు కూడా రమాబాయి సంఘాలు కూడా మేము స్వచ్ఛందంగా వస్తామనేసి చెప్పడం జరిగింది. మీకందరూ కూడా జయభీములు తెలియజేస్తూ మరొక డేట్ని ఫిక్స్ చేసి మనం ఇంకా చాలా గ్రాండ్గా చేసుకుంటామనేసి మేము పెద్దలంతా కలిసి ఒక డేట్ని నిర్ణయించుకునేసి మీకు తెలియజేస్తాము. మీరు ఇంకా మరింత ఉత్సాహంతో తిరుపతికి రావాలనేసి ఈ జయభీములతో మిమ్మల్ని అందరూ కూడా వెల్కమ్ చెప్తాము. మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తే మీరందరూ కూడా ఇంకా ఉధృతంగా
తిరుపతికి రావాలనేసని మనస్ఫూర్తిగా అందరిక్కడ మా అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. తిరుమల తిరుపతి దేవస్థానముల పవిత్రతను పరిరక్షించే భాగంలో ప్రైవేట్ వ్యాపారస్తులు నిర్మించిన ముంతాజ్ హోటల్ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షణీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నమస్కారాలు. ఈరోజు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కరుణానంద స్వామి అపరిచితుల్లాగా మాట్లాడుతున్నాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కరుణానంద స్వామి 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినాడు, ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఈయన ఈ తిరుమల పవిత్రతను ఎంత మాత్రం కాపాడినాడు అని అడుగుతా ఉన్నా. పగటి వేషగాళ్ళలాగా మీరు డ్రామాలు వేయడానికి మాత్రమే ఉపయోగపడతారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 35.5 ఎకరా ఆ భూములు ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2013లో భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చింది దేనికి? వాళ్ళు ఆ రోజు ఇచ్చింది అదేదో ఆధ్యాత్మిక దానికి సంబంధించి అన్ని గుడులు ఒక దగ్గరే ఉంటాయని, ఆ గుడులన్నీ చూసుకొని వెళ్తారు అని చెప్పి ఆ రోజు ఇచ్చారు. దాని తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం GOMS నెంబర్ 24 GOMS నెంబర్ 24/11/2021లో మీరు జీవో ఇచ్చారు. మళ్ళీ దాన్ని సవరించిన జీవో ఏమిచ్చారు మీరు? ఆ సవరించిన జీవో 20 ఎకరాలు ఓబరాయ్ హోటల్కి మీరు ఇచ్చారు. అంటే ఓబరాయ్ హోటల్ ముసుగులో ముంతాజ్ హోటల్కి ఇచ్చారు. ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి జీవోను మీరు బయట కూడా పెట్టలా. ఎందుకు పెట్టలేదు అంటే ఆ జీవోలో ఏముంది అనే జనాలకు తెలిసిపోతే జనాలు తరిమి కొడతారు, భక్తులు తరిమి కొడతారు. ఎవరైతే సాధువులు ఉన్నారో, హిందూ మతానికి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఆ జీవోలో ఏముందనేది బయట పెట్టలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ జీవోలో ఏమి పెట్టారని బహిర్గతం చేసింది. బహిర్గతం చేస్తే దాంట్లో విస్తృతపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి అంటే, మీరు ముంతాజ్ హోటల్కి అది ఇచ్చి అక్కడే నాన్ వెజ్ తయారు చేసి స్పా సెంటర్లు తయారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏమన్నా చేసుకోండి, మాకు డబ్బులు మా ఉండిలోకి డబ్బులు చేయాలా. ఈరోజు ఎవరి ఉండిలోకి డబ్బులు రావాలా? కరుణానందరే స్వామి ఉండిలోకి డబ్బులు వచ్చేయాలనే ప్రయత్నం చేశారు మీరు. తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరి జూ పార్క్ మార్గంలో శేషాచలం కొండలను ఆనుకొని దేవలోక్ ముంతాజ్ హోటల్ లాంటి ప్రైవేట్ సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 30 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంలో పలువురు రాజకీయ నాయకులు స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని అలిపిరి జూ పార్క్ రోడ్లో ఏదైతే గతంలో దేవలోక్ అనే ఒక సంస్థకి సుమారు 30 ఎకరాల పైచిలుకు స్థలాన్ని కేటాయించారో ఆ స్థలం క్రమేణా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాందని చెప్పని ఇటీవల ముంతాజ్ హోటల్స్ అని అక్కడ పునాదులు ప్రారంభించడం జరిగిందని, పనులు అదేవిధంగా ఇతరులు కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పని భక్తులంతా ఆవేదన ఆందోళన చెందడంతో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా ఏదైతే దేవలోకి ముంతాజ్ హోటల్స్కి అక్కడ స్థలాలు కేటాయించారో సుమారు 30 ఎకరాల పైచిలకు ఆ జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం, ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ప్రకటించారని చెప్పని శ్రీవారి భక్తులుగా మేమంతా కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామండి. నేను టీటీడీ ఉన్నతాధికారులకి టీటీడీ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తిరుమల శ్రీవారి శేషాచలం కొండలను ఆనుకొని ఉన్నటువంటి స్థలాలలో భవిష్యత్తులో కూడా ప్రైవేటు వారికి ఎవ్వరికి కూడా అక్కడ స్థలాలు కేటాయించకుండా
టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపండి. శాశ్వతంగా ఎవ్వరు కూడా అక్కడ ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకూడదండి. ఏ నిర్మాణం చేపట్టినా శేషాచలం కొండలను ఆనుకొని ఆ జూ పార్క్ రోడ్లో కేవలం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాలు మాత్రమే, అక్కడ వైద్య సదుపాయాలు కానీ అలాంటివి నిర్మాణాలు చేపడితే ఎవరికి అభ్యంతరం ఉన్నది. కానీ ప్రైవేట్ హోటల్స్కి, ఏదైతే స్టార్ హోటల్స్కి, ముంతాజ్ హోటల్స్కి అలా రకరకాల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ స్థలం వెళ్లకుండా టీటీడీ బోర్డులో కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని చెప్పని టీటీడీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ 30 ఎకరాలు స్వాధీనం చేసుకొని భక్తుల సౌకర్యార్థం అక్కడ ఎటువంటి నిర్మాణాలు భవిష్యత్తులో 40 సంవత్సరాల్ని దృష్టిలో పెట్టుకుని, రద్దీని దృష్టిలో పెట్టుకొని అక్కడ భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాల్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మంచి నిర్ణయం తీసుకుని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి భూముల్ని అలిపిరి సమీపంలో 35 ఎకరాల భూముల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవలోక్ అనే కంపెనీకి కేటాయించింది లీజు కింద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఒబేరాయ్ హోటల్స్కి కేటాయింపులు చేసినటువంటి విషయం, దాని మీద అనేక వివాదాలు జరుగుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఈ అంశం మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటి లీజులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల మేము హర్షం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా టీటీడీకి అలిపిరి దగ్గర భూముల అవసరం చాలా ఉంది, భక్తులకు సరిపోవడం లేదు. ఎన్ని రకాల ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు కట్టినా సరిపోనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి మీద వచ్చి రాష్ట్ర డీజీపీ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై దాడులు చేయాలనే ఆదేశం ప్రకారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో 7 షాపులపై దాడులు నిర్వహించి వాటిలో కొన్నిటి లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తిరుపతి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగానే తిరుపతిలో 4, చిత్తూరులో 3 షాపులపై దాడులు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారైన హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ డిపార్ట్మెంట్, ఈగిల్ వింగ్, అదేవిధంగా లోకల్ పోలీస్ 4 టీమ్స్ కింద ఏర్పడి ఈ మెడికల్ షాపుల్లో అన్ప్రిస్క్రైబ్డ్ సెడిసివ్ డ్రగ్స్ అంటే మత్తు కలిగించే మెడిసిన్స్ని అమ్ముతున్నారని దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అన్ని చోట్ల రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చిత్తూరు, తిరుపతి 2 చోట్ల మనం ఈ కంబైన్ టీమ్స్ తోటి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి చిత్తూరులో వచ్చేసరికి మిడిల్ లైఫ్, అపోలో ఫార్మసీ చిత్తూరు, అపోలో ఫార్మసీ కొండారెడ్డిపల్లి చిత్తూరు టౌన్లో 3 చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. ఈ 3 చోట్ల కూడా డయాపాజం, కోరిన్, అదేవిధంగా ఆల్పాజోలం ఇలాంటివన్నీ కూడా, కాఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం చేస్తున్నారు వీళ్ళు. దీని మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. తిరుపతికి వచ్చేసరికి గురుజ్యోతి మెడికల్స్లో ఈ హ్యాబిటేట్ ఫార్మింగ్ డ్రగ్స్ అని ఇవి ఉన్నాయి కొన్ని. ఇవేంటంటే మెన్స్, జెంట్స్కి స్టిమ్యులేషన్ కోసం వాడతారు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అంటే ఈ మత్తుని కలిగించే డ్రగ్స్ కూడా వీళ్ళు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ దగ్గర సేల్స్కి సంబంధించిన బిల్స్ లేనివి ఒక 29 టైప్స్ ఆఫ్ మెడిసిన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతోపాటు మిస్టర్ సాయి మార్కెటింగ్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ, ఎస్వి అపోలో ఫార్మసీ వీటిలో కూడా వెరిఫై చేశాము. ఇక్కడ ఏంటంటే ఫార్మసిస్టులు లేకుండానే మెడిసిన్ అమ్ముతున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వీళ్ళు అమ్మకాలు చేస్తున్నారు. ఈ అన్ని చోట్ల కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం లైబుల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. యాక్చువల్గా మెయిన్ డీజీ గారి ఉద్దేశం ఏంటంటే స్టేట్లో మత్తు పదార్థాలు ఎక్కడ
అమ్మకాలు జరగకుండా చూడాలన్నది మెయిన్ టార్గెట్ తోటి ఈగిల్ని డ్రగ్స్ డిపార్ట్మెంట్ని అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈరోజు రైడ్స్ చేయించడం జరిగింది. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఈ డ్రగ్స్కి ఎవరు అలవాటు పడకుండా, అదేవిధంగా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకుండా చేసేట్టు చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ ఇవన్నీ కూడా రైడ్స్ చేస్తూ ఉంటుంది. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. థ్యాంక్ యూ. దాంట్లో కూడా 3 షాపుల్లో ఫార్మసిస్టులు లేరు, దాని మీద కూడా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఫ్యూచర్లో కూడా ఇలాంటి అన్నిటి మీద డైరెక్ట్గా చర్యలు తీసుకుంటాము. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ వాళ్ళు కూడా రైడ్స్ స్టార్ట్ చేస్తారు, మనం కావాలన్నప్పుడల్లా సపోర్ట్ చేస్తాం. లేదు, ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ సెడిసివ్ డ్రగ్స్ అంటే మత్తుని కలిగించే మెడిసిన్కి సంబంధించిన వాటి మీద రైడ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద ఫ్యూచర్లో కూడా మళ్ళీ చేయిస్తాం. ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కొన్ని షాపుల్లో వీళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ పడుద్ది, కొన్నింటికి లైసెన్స్ క్యాన్సిల్ అవుతాయి. ఆ సెక్షన్స్ని బట్టి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటాం. మనం ఇవాళ టోటల్గా 7 షాప్స్ మీద చేసాము. ఈ 7 షాపులు వచ్చి చిత్తూరులో 3 చోట్ల జరిగింది. 3 చోట్ల కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రైడ్స్ జరిగింది. తిరుపతిలో 4 చోట్ల చేసాము. 4లో మెయిన్ ఇంపార్టెంట్ గురుజ్యోతి మెడికల్స్ ఇంపార్టెంట్, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మిగతా 3 చోట్ల ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ అమ్ముతున్నారు, దీని మీద కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.